కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఇంటిని నడిపి చూడు, పెళ్ళాన్ని సంతృప్తి పరిచి చూడు అని కొత్త సామెతలు రాయాలి. ఎందుకంటే రాత్రి పగలు ఒళ్ళంతా చించుకున్న వచ్చినటువంటి ఇంత సొమ్ములో నుంచి ముందు కట్టాల్సింది 1/4 వంత 1/3 వంత ఇంటి అద్దె. పేద మధ్యతరగతి జీవితాల్లో ఇదొక పెద్ద కష్టం. పేదలలో సొంత ఇళ్ళని ప్రభుత్వాలు ఇస్తాయి, ధనికులకి సొంత ఇళ్ళని కట్టుకోగలుగుతారు. మధ్య తరగతికి అది ఉండదు. 10,000 రూపాయల జీతం వచ్చిందంటే 4,000 రూపాయల ఇంటి అద్దె కట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, 3,000 రూపాయల ఇంటి అద్దె కట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా గత 2000 నుంచి చూస్తే ఇంటి అద్దెలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. అప్పట్లో 4.46% ఉంటే ఇప్పుడు 6.58% పెరిగినాయి. 2004-05 అయితే 5.38, 9-10 మధ్యలో 5.79, 11-12 నాటికి 6.24, 22-23 నాటికి 6.56, ఇప్పుడు 6.58. ఓవరాల్గా ఇది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD వాళ్ళ లెక్క ప్రకారం 22.5% అద్దెల కోసమే ఖర్చు పెడుతున్నారు అన్నటువంటిది. ఇక్కడ భారతీయులు నెలవారీ మొత్తం వేలు ఇంటి అద్దె కోసం వెచ్చించేది గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. గృహ వినియోగ సర్వే HCES 2023-24 ప్రకారం ఇది నెలవారీ మొత్తం వ్యయంలో 6.58%. 99-2000 సర్వే నాటికి అది 4.46%. అప్పటి నుంచి ప్రతి సర్వేలో కూడా పెరుగుతూ వస్తుంది. అదే అమెరికా, UK వంటి దేశాలు అయితే ఏకంగా 22.5% అద్దెల కోసం కడుతున్నారట. యూరోపియన్ యూనియన్లో 22.2% అద్దెలకు కడుతున్నారట.